ఏమై డ్రెస్ రా కరోనా వచ్చేసిందా? యావండి ఇదేంటి ముసలి ముంగిసలా ఉంది? లేచారా? ఒసే సౌజీ త్వరగా రావే, మీ బావ లేచాడు. లేచేనా? అమ్మయ్యా, నా పూజలు ఫలించాయి. మీరు బతికి ఆ భగవంతుడు ఉన్నాడని నిరూపించారు. నువ్వేంటి ఎలా ఉన్నా? ఇది ముసలిదైపోయింది. బతికావా బా? అక్క, నీ పట్టుదల ప్రసాదాలు వల్లే బావ బతికాడక్క. ఏమైంది? అవును, మీరేంటి సున్నం పనికి ఏమన్నా వెళ్తున్నారా? జుట్టు అంతా తెల్లగా అయిపోయింది. సౌజీ, మీ బావ పంచులు కూడా ఎత్తనాడే. అవునక్క, మనిషితో పాటు మెదడు కూడా పనిచేస్తోంది. చాలు, ఈ జన్మకి ఇది చాలు. మంచం మీద ఉన్నవాడిని అలాగే మోసేయలేమో అనుకున్నాను. ముసలితనంలోనైనా నా తోడు నాకు దొరికింది. ముసలితనం ఏంటి? ఇంగి పారు. ఏం పారాలే? ఇదేంటి ఎలా ఉన్నాను? కొత్త కదా, కొత్త. మీ బావ భయపడ్డాడు. చెట్టుకు కాయ కాస్తుంది, ఎవరు కొయ్యకపోతే ఏమవుతుంది? పండిపోయి రాలిపోద్ది. ఎంత బాగా వండిన బిర్యానీ అయినా ఎవరు తినకపోతే ఏమవుతుంది? పాచిపోయి పాడైపోద్ది. ఇక్కడ అదే జరిగింది. మంచం మీదే మీ యవ్వనం అంతా పండిపోయి రాలిపోయింది. అవును బా, నువ్వు కోమా నుండి ఇప్పుడే బయటకొచ్చావు. కోమానా? ఇది 2040. మీరు 15 ఏళ్ళు కోమాలో ఉండిపోయారు. 15 ఏళ్ళ? ఆ రోజు జరిగింది మీకేమైనా గుర్తుందా? ఏ రోజు? ఆ రోజు అల్లుడు 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 వద్దల్లుడు, ఆపల్లుడు. ఇంకా రేపే. అబ్బా, మంది ఎక్కువైపోయి పడిపోయాను. అలా పడ్డ మిమ్మల్ని ఎత్తుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాం. బావప్పుడు బొగ్గులు బస్తాలాగా ఎంత బరువు ఉండేవాడే. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా గడియారంలో 12 అయింది. మీ గొంతులోంచి సడన్ గా కేక. నేను లేచి చూస్తే గుండెలు పట్టుకుని గింజుకుంటున్నారు. గుండెలు రావట్లేదేమోనని తీయబోయా. గుండె నొప్పని తెలిసి షాక్ అయ్యా. గుండె నొప్ప? 108 వచ్చింది. 208 లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ చేసి ఐసీయూలో పెట్టారు. ఐస్ సాట్ గా పెట్టుకుని కోమాలకు పోయారని చెప్పారు. ఏం చెయ్యాలని అడిగితే వెయిట్ చేయాలన్నారు. ఎన్నాళ్ళని అడిగితే పడుకున్నన్నాళ్ళన్నారు. నాన్న ఇల్లమ్మి బిల్లు కట్టాడు. డిశ్చార్జ్ అయ్యాక ఛార్జీలకు డబ్బులు ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారు? మీకు మందు పట్టించినందుకు. కోటర్ ఎక్కువైతే కోమలకు పోయానా? ఇంకో శాంపుల్ వేసుంటే శ్మశానంలోకి పోయేవాడివి. మీరు మందు తాగటం వల్ల మన దాంపత్య జీవితంలో 15 ఏళ్ళు దండగైపోయాయి. కానీ నాకేంటి బాడీ అంతా ఫిట్ గా అనిపిస్తుంది, పాటలన్నీ గట్టిగా అనిపిస్తున్నాయి. కారు వాడకుండా పక్కన పెడితే కొత్తగానే ఉంటుంది బా. లాజిక్. అవును, 15 సంవత్సరాలైనా ఇది నా కొంపలం చెల్లలేదా? వీడు కోమాలకు కాదు, కాటికి పోయినా నా గురించి మర్చిపోడు. మీరెప్పుడు అనేవాళ్ళు కదా, దీనికి పెళ్లి చేసినా కాపురం సరిగ్గా చేయదని. అంటే పారిపోయాడు. ఇది ఇక్కడే ఉండిపోయిందా? ఈ వయసులో కూడా ఇవన్నీ ఎందుకండి? చేయి పట్టండి. ఏంటిది? మీరింక జీవితంలో మందు కొట్టకూడదని పూజ చేయించి కడుతున్నా. అవును, ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 2680. 180 ఉండేది. ఇది 2040.